అయితే నిన్న ఇమాన్యుయల్ వర్సెస్ సంజన గారు జరిగింది కదా టాస్క్. ఫస్ట్ ఇమాన్యుయల్ ఏమంచో ఫస్ట్ టాస్క్ గెలిచాడనమాట. తర్వాత ఒకరిని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ 3 మెంబర్స్ ఆడతారు. 3 మెంబర్స్లో ఒకరే గెలుస్తారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా లాభం ఉండదు అక్కడ. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లాభం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక జాగా ఆక్యుపై చేస్తారు. ఆక్యుపై చేసిన తర్వాత ఆ రో ఉందా, ఆ రోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పోటీ పడతారు అనమాట. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలి రేస్ అనమాట. అయితే ఇమాన్యుయల్ ఏమంచి సంజన గారిని చూస్ చేసుకున్నాడు గెలిచిన తర్వాత. చూస్ చేస్తే ఆ టాస్క్లో కొంతమంది అంటున్నారు ఇమాన్యుయల్ రోప్ వదిలిచాడు అని. అంటే రోప్ వదలకుండా బాల్స్ కలెక్ట్ చేసి వేరే వాళ్ళ బాస్కెట్లో వేయాలన్నమాట. ఒక్కొక్కరు ఆపోజిట్ బాస్కెట్లో వేయాలి. అయితే ఇమాన్యుయల్ అక్కడ బాస్కెట్ వదిలిచాడా లేదా అనేది వదిలిచాడు, క్లియర్ కట్గా వదిలిచాడు. కాకపోతే నడుము కట్టుకొని ఉన్నాడు, ఆ రోప్ని కట్టుకోలేదు, సపోర్ట్ తీసుకొని ఉన్నాడు అనమాట ఆ రోప్ని. కాకపోతే ఇక్కడ సంజన గారు ఏమంచో ఏకంగా వదిలేసి బాల్స్ పట్టుకున్నారనమాట. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే రోపు ఇమాన్యుయల్ కాంటాక్ట్లో ఉంది కదా, ఇక్కడ సంజన గారు వదిలేశారు. అంటే రోప్ని టోటల్ తన పక్కన కూడా లేదు, అంటే ఈ టచ్లో కూడా లేదు. అక్కడ నాకు సంజన గారు అవుట్ అని నాకైతే అనిపించింది అనమాట.